హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. ఈరోజు టాపిక్ కుటుంబ బాంధవ్యాలు, అనుబంధాల్లో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనటువంటి జలస్ తోటి, అసూయతోటి, రాగద్వేషాలతోటి ఒకరినొకరు వాళ్ళు కొట్టుకోవడం, తన్నుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు, ఫిర్యాదులు చేసుకుంటా తల్లిదండ్రులకు వచ్చి చెప్తారు. తల్లి దగ్గరకు వచ్చి నీకు కొడుకు అంటే ఇష్టం, తండ్రి దగ్గరకు వచ్చి నీకు కూతురు అంటే ఇష్టం, లేకపోతే నీకు అన్నయ్య అంటే ఇష్టం, లేకపోతే నీకు చెల్లి అంటే ఇష్టం అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక్కోసారి ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్లు కూడా వేస్తారు. సో నాన్న దగ్గరికి వెళ్ళి నీకు కూతురు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు కొడుకు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని ఎట్లా మీరు సబ్సైడ్ చేస్తారు, ఎట్లా సంపాదిస్తారు, వాళ్ళు ఎలా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు? ఎందుకంటే ఈ శత్రుత్వం జీవితాంతం ఉండకూడదు. దాన్ని మొగ్గలను తుంచేసినప్పుడు అనుబంధాల ఆప్యాయాలతోటి వాళ్ళ జీవిత చరమాంకం వరకు వాళ్ళు కలిసిమెలిసి ఆప్యాయాలు బతకాలి. సింపుల్ టెక్నిక్ అండి. అమ్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అమ్మ ఏం చేయాలి, చక్కగా ఇట్లా తీసుకొని, నాన్న నువ్వు నాకు హృదయం లాంటి వాడివి, మనిషికి గుండె ఎంత అవసరమో నువ్వు కూడా నాకు అంతే అవసరం, గుండె లేకపోతే మన ప్రాణం ఆగిపోతుంది కదా, అట్లా నాకు నువ్వు గుండెతోటి సమానం అన్నప్పుడు అసలు ఏం చేస్తాడంటే అంత తొందరగా ఏం నమ్మడు. మరి అక్క అంటే ఏంటి అని అడుగుతాడు. అక్క అంటే నాకు శ్వాస. ఇట్లాంటి పెడితే క్వశ్చన్ మార్క్ పెట్టి నిన్ను అడుగుతున్నాడు నమ్మకుండా. అక్క అంటే నాకు శ్వాసతోటి సమానం, ఊపిరితిత్తులు ఎంతో మనిషికి ముఖ్యం, అంత ముఖ్యము. మీ ఇద్దరు కూడా నాకు ఒకరు హార్ట్, ఒకరు లంగ్స్ తోటి సమానం, లేకపోతే జీవితం లేదు. మీ ఇద్దరు నేను సమానంగా చూస్తానని చెప్పగలిగి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళ మధ్యలో ఆప్యాయత అనురాగాలు పెంచాలి. అంతటితోటే వాళ్ళని వదిలేరు మిమ్మల్ని. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మరి అమ్మనైతే నానైతే ఏంటి అంటారు, నాన్నైతే అమ్మ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? సో మరి అమ్మ యొక్క రోల్ ఏంటి, నాన్న యొక్క రోల్ కూడా చాలా సింపుల్గా చెప్పండి. మన శరీరాన్ని మొత్తం అవయవాలను ఎట్లా నియంత్రించిన మెదడు ఉందో అది మీ నాన్న మన కుటుంబానికి రక్షణ ఇస్తానంటే మెదడు ద్వారా ఆలోచించిస్తాడు, మనకు డబ్బు సమకూరుస్తాడు, రక్షణ ఇస్తాడు, అన్నీ చేసి మనం కాపాడుతున్నటువంటి మీ నాన్నని నేను నా మెదడుతోటి ట్రీట్ చేస్తున్నాను. మరి నాన్న అడుగుతున్నాను, అమ్మ యొక్క పాత్ర ఏంటో అమ్మ కూడా చెప్పాలి. మీ అమ్మ నాకు మెదడుతో సమానం, ఇంటిని చక్కదిద్దుతుంది, కుటుంబాన్ని చక్కదిద్దుతుంది, మీకు అందరికి విద్యాబుద్ధులు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది, సంవత్సరాన్ని గుట్టుగా కాపాడుతూ ఉంది. మరి ఇన్ని చేస్తానంటే అమ్మ నాకు మెదడుతో సమానం. ఎందుకంటే ఈ మెదడు అనేది శరీర అవయవ అంగాలతో మాట్లాడే కాకుండా సమాజంలో జీవన పరిస్థితుల్ని, కుటుంబ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను రెగ్యులేట్ చేస్తుంది అమ్మ. కాబట్టి నాకు అమ్మ మెదడుతో సమానం. నాన్నకి నాకు మెదడుతో సమానం అమ్మ చెప్పినప్పుడు శరీరంలో ముఖ్యమైన అవయవాలతో మనల్ని పోల్చింది, మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అమ్మ అని ఆ బిడ్డలు ఇద్దరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి అనురాగాలు పెంచుకుంటారు. ఇది కనీసంగా 2 నుంచి 4 ఏళ్ల వయసు గ్యాప్లో ఉన్నటువంటి ఎప్పుడు వచ్చే సమస్య 8-10 ఏళ్ళకి అలా క్లియర్ అయిపోతుంది. ఈ లోపల మన పిల్లల్ని ఇట్లా మెంటల్గా ప్రిపేర్ చేసి వాళ్ళ మధ్య అనురాగాలు పెంచి, ఆప్యాయతలు పెంచి, వాళ్ళ కలకాలం జీవితాంతం అనుబంధంతో, ప్రేమతో ఉండే విధంగా పెంచి పోషించాలి. సో ఇట్లా చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు విని అర్థం చేసుకొని ఒకరినొకరు కలహించుకోకుండా ఉంటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.